హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ స్టార్టింగ్లో ఒక హౌస్ వార్మింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీ మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేసి అటువంటి హౌస్ వార్మింగ్ ఇన్విటేషన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ లింక్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ ఉంటుంది. సో దాన్ని మీరు జస్ట్ మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. డేట్స్ అలాగే నేమ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఆ ప్రాజెక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్న ప్రైస్ డీటెయిల్స్కి మీరు పర్చేజ్ చేసి మీకు ఒక ప్రాజెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు అలాగే ఫండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ అండ్ ఫండ్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత జస్ట్ మీరు ప్రాజెక్ట్ లింక్ అనేసి ఉంటుంది. ఆ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు పర్సంటేజ్ చూపిస్తుంది కదా. సో ఈ పర్సంటేజ్ అనేది మనకు 100% వరకు వచ్చిన తర్వాత మన అలర్ట్ మోషన్లోకి సో నేను ఎడిట్ చేసిన హౌస్ వార్మింగ్ ఇన్విటేషన్ అనేది మీ అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు అక్కడ ఫొటోస్ అలాగే నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు పర్సంటేజ్ అయితే లోడింగ్ అవుతుంది. మనకు 100% అయిన తర్వాత అయితే సో మనం వీడియో ఎడిటింగ్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మీరు జస్ట్ ఫొటోస్ నేమ్స్ అలాగే మీ డేటాని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు పర్సంటేజ్ అయితే ఆల్మోస్ట్ మనకు 100% అయితే అయిపోయింది. సో 100% అయిపోయిన తర్వాత మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్ నెక్స్ట్ అనేసి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు కంటిన్యూ టు టైమ్ లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపించేస్తుంది. దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే నేను ఇక్కడ ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు ఇక్కడ మీ నేమ్స్ డేటాని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకేం మీరేం చేయనవసరం లేదు. సో ఇక్కడున్న సినిమాటిక్ స్టైల్లో ఉన్న ఫాంట్స్ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది. సో న్యూ ఫాంట్స్ సో జస్ట్ మీరు రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టార్టింగ్కి వచ్చేసి స్టెప్ బై స్టెప్ చూద్దాం ఏ విధంగా రీప్లేస్ చేసుకోవాలనేసి. స్టార్టింగ్లో ఫస్ట్ స్టెప్ మనకి ఈ విధంగా గణేష్ ఇంట్రో రావడం జరుగుతుంది. సో దీన్ని మనం చేంజ్ చేయనవసరం లేదు. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మన సర్నేమ్తో కోమలవారి నూతన గృహప్రవేశ ఆహ్వానం అనేసి ఇవ్వడం జరిగింది ట్రెడిషనల్ స్టైల్లో. సో జస్ట్ మనం ఇక్కడ సర్నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్కి వచ్చేసండి ఇక్కడ పైకి. సో మీకు ఇక్కడైతే కోమలవారి నూతన అనేసి ఒక లేయర్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఎల్లో కలర్లో ఉన్న టెక్స్ట్ లేయర్స్ మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కింద మనకు ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఒక క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఆప్షన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీ సర్నేమ్ని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోమల ప్లస్ తెలుగు కీబోర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. సో చింతల అనేసి ఇస్తున్నాను. చింతలవారి నూతన గృహప్రవేశం అనేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే బ్యాక్ వచ్చేస్తే సో మనకు ఆ సర్నేమ్ అయితే చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసినట్టయితే ఎగ్జాంపుల్ సో ముహూర్తం అని చెప్పేసి ఒక టైమ్ అలాగే డేట్ని మెన్షన్ చేయడం జరిగింది. సో కింద లేయర్స్లో మీకు 13 డిసెంబర్ 2024 అనే లేయర్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎల్లో కలర్లో అనేది మనం టెక్స్ట్ అన్నట్టు సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 13th అనే టెక్స్ట్ ఎక్కడ కనిపిస్తుందో లేయర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఎడిట్ టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు డేట్ చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 13 ప్లేస్లో 14 అంటున్నాను. ఇక్కడ నేను శుక్రవారం అనే దగ్గర శని అనేసి ఇస్తున్నాను. శనివారం అనేసి ఇచ్చాను. నెక్స్ట్ టైమింగ్ ఉదయం 5 ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 ప్లేస్లో 7 అంటున్నాను. సో మీరు ఈ విధంగా మీ డేట్ అండ్ టైం చేంజ్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే మనకి ఈజీగా అయితే చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినట్టయితే సో మనకి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే విందు అనేసి 2 ఆప్షన్లు కనిపిస్తుంది. 2 డేట్స్ అయితే ఉంటాయి ఇక్కడ స్క్రీన్ పైన. సో వీటిని కూడా మనం ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం సత్యనారాయణ స్వామి వ్రతం అనే డేట్ కింద 13/12 అనేసి ఉంది. లేయర్స్లో మీకు ఎల్లో కలర్ 13/12 ఎక్కడైతే కనిపిస్తుందో లేయర్ మీద ఒకసారి ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద ప్రెస్ చేసి సో ఇందాక డేట్ చేంజ్ చేసాం కదా, ఈ విధంగా 14 పెట్టాను. శుక్రవారం ప్లేస్లో శనివారం అంటున్నాను. ఈ విధంగా మీరు డేట్ని చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ టైమింగ్ 9 ఉంది. ఎగ్జాంపుల్ అని ఇక్కడ 10 పెడుతున్నాను. సో మీరు విధంగా మీ టైమింగ్ని మెన్షన్ చేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి.
సో నెక్స్ట్ కింద విండో అనేసి ఉంది మధ్యాహ్నం 12 గంటలకు అనేసి. కింద మీకు లేయర్స్లో ఎల్లో కలర్లో మధ్యాహ్నం అనే టెక్స్ట్ ఎక్కడ కనిపిస్తుందో టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అనండి. ఎగ్జాంపుల్ నేను 12 దగ్గర 1 పెడుతున్నాను. సో 1 గంటలకు అనేసి. సో ఈ విధంగా చేంజ్ అయిపోతుంది సింపుల్గా. సో దీని తర్వాత వచ్చే స్టెప్లో మనకి ఈ విధంగా అడ్రస్ ఉంటుంది, చిరునామా అనేసి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను డోర్ నెంబర్ 241 అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అడ్రస్ ఇచ్చాను. మీరు ఎల్లో కలర్లో అడ్రస్ ఎక్కడ కనిపిస్తుందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అని చెప్పండి. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ మీ డోర్ నెంబర్ ఎడిట్ చేసుకోండి. ఇక్కడ మీ అడ్రస్ మొత్తం ఈ విధంగా ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయండి, చేంజ్ అయిపోతుంది. సో దాని తర్వాత స్టెప్లోకి వచ్చేసి కొటేషన్ రావడం జరిగింది. సో ఇది మనం చేంజ్ అవసరం లేదు. సో అన్నిటికీ సేమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో దీని తర్వాత స్లైడ్ వచ్చేసి ఆహ్వానించువారని చెప్పేసి నేను ఇక్కడ ఒక మెయిన్ ఇంటి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ ఓనర్స్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు నేమ్స్ చేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఎగ్జాంపుల్ కోమల నారాయణ అండ్ శ్రీమతి సుధారాణి అనేసి ఆ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ కోమల దగ్గర చింతల అనేసి ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ నేమ్స్ని కూడా ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే సో సర్ నేమ్తో అలాగే నేమ్స్ కూడా చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫైనల్గా సేవ్ ద డేట్ అని చెప్పేసి ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. కింద 1312 అనే లేయర్ ఎక్కడ కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని చెప్పి ఇక్కడ 14 అంటున్నాం. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ 50 సెకండ్స్ ఉంటుంది టోటల్ డ్యూరేషన్. సో నెక్స్ట్ ఫైనల్గా సాంగ్ మీకు నచ్చకుండా చేంజ్ చేసుకోవడం కోసం స్టార్టింగ్కి వచ్చేసింది ఫుల్గా జీరోస్ దగ్గరికి. పైకి వచ్చేస్తే మీకు ఇక్కడ పైన ఒక మ్యూజిక్ సింబల్ బ్లూ కలర్లో ఒక లేయర్ కనిపిస్తుంది. లేయర్ మీద ట్యాప్ చేసి పైన డిలీట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో పైన డిలీట్ చేసేస్తే దీనికి ఉన్న ఆడియో డిలీట్ అయిపోతుంది. మీరు ఏదన్నా మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవడం కోసం కింద గ్రీన్ కలర్లో ఉన్న ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి థర్డ్ ఆప్షన్ ఆడియోలోకి వెళ్తే మీ ఫోన్లో అన్ని ఆడియోస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సాంగ్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 50 సెకండ్స్ దగ్గర ట్రిమ్ చేసుకోవాలి కాబట్టి మీరు 50 సెకండ్స్ వరకు వచ్చేసి ఆడియో మీద ట్యాప్ చేసి రైట్ సైడ్ బట్ ట్రిమ్ చేస్తే ఆడియో అక్కడ వరకు డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం వీడియోని సేవ్ చేసుకోవడం కోసం రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక యారో కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ వీడియో అనే ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ అనేసి ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసిన వెంటనే సో మనకి ఇక్కడ పర్సంటేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 100 దాకా వచ్చిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.